ఆంధ్రప్రదేశ్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా డోంట్ కేర్, ప్లేస్ ఏదైనా బీజేపీ ప్లానే సపరేట్. ఎవరిని ఎక్కడ తొక్కాలో ఎక్కడ నెగ్గాలో కమలనాథునకు బాగా తెలుసు. అదే పందాను ఏపీలోనూ కొనసాగిస్తుంది. అంతేకాదు, బీజేపీ వేసిన బాటలోనే సీఎం చంద్రబాబు నడుస్తున్నారన్న టాక్ ఉంది. కార్యకర్తల బలం తక్కువగా ఉన్నా ధీటుగా ఎదుర్కొంటుందట కమలం. ఇందుకు నిదర్శనమే కూటమిలో రాజ్యసభ సీటును బీజేపీ దక్కించుకోవడం అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో కమలం వికసించేనా? ఒంటరిగా కాషాయ పవనాలు వీసేదెప్పుడు? ఏపీలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు. రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారు. బీజేపీ చెప్పిన బాటలోనే సీఎం చంద్రబాబు. ఏపీలో టీడీపీ బలహీనపడుతున్న విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి నామినేషన్ల దాఖల గడువు ముగిసింది. ఈ క్రమంలో ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ కోటా కింద పాకా వెంకట సత్యనారాయణ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ ఏపీ కోర్ గ్రూపు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకా వెంకట సత్యనారాయణ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. కాగా ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయింది. మరో 2 ఏళ్ల పదవీకాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ స్థానం నుంచి అన్నమలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని ప్రచారం సాగినా చివరికి బీజేపీకి ఆ అవకాశం దక్కింది. 1961లో జన్మించిన ఆయన 17 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఏబీవీపీలోనూ పనిచేశారు. 1980 నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. ఆ తర్వాత 1981లో తొలిసారి భీమవరం మున్సిపాలిటీ కౌన్సిలర్గా తొలిసారి గెలిచారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 20 సంవత్సరాలే కావడం విశేషం. అతి చిన్న వయసులోనే కౌన్సిలర్గా ఎన్నికైన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మరో 2 సార్లు కూడా కౌన్సిలర్గా గెలిచారు. ఆ తర్వాత పార్టీలో పలు పదవులు నిర్వహించారు. కాగా ప్రస్తుతం ఆయన ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అయితే బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సీట్లు 8, రాజ్యసభ సభ్యులు 2, ఒక రాజ్యసభ సీటు కావాలంటే కనీసం 36 నుంచి 40 మంది వరకు ఎమ్మెల్యేల బలం కావాలి. కానీ ప్రస్తుతం ఏపీ బీజేపీలో అలా లేదు. 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నా రాజ్యసభ సీటును దక్కించుకుందంటే అర్థం చేసుకోవచ్చు పార్టీ బలమెంతో. ఈ నేపథ్యంలోనే టీడీపీపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ బలహీనపడుతుందన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ చెప్పిన బాటలోనే చంద్రబాబు నడుస్తున్నారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా వచ్చిన అవకాశాల్లో సింహభాగం బీజేపీ తీసుకుంటుంది. సనాతన ధర్మం, హిందూ భావజాలం పేరుతో ఇతర అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు కేంద్రంలోనూ బీజేపీ ఉండటంతో ఇటు కూటమి నేతలు సైతం కాదనలేని పరిస్థితి నెలకొంది. మరి చూడాలి బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో.